39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు పార్టీ, మీ పార్టీ బీజేపీ గురించి మాట్లాడాలి అంటే తెలంగాణలో ఇప్పటి వరకు సరే పెరుగుతూ వచ్చింది. సీట్ల సంఖ్యతో పాటు ఓటింగ్ షేర్ కూడా పెరుగుతూ వచ్చింది. కాబట్టి దీంట్లో ఇంకా పెంచుకోవటానికి భవిష్యత్తులో బీజేపీ ఏం చేయబోతోంది? మొన్న మీరు చూసిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు 8 to 12% ఉంది. మొన్న 37-38%కి వచ్చింది. ఇది ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి జనాలలో ఒక రకంగా అంటే మోడీ కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ కావాలా, మోడీ లేకపోతే దేశమే ఖరాబ్ అయిపోతుంది అనే విజన్ ఇవాళ జనాల్లో ఉంది. ప్లస్ ఈ వరుస సంఘటనలు ఇలా ఒక్కొక్కటి 370 ఆర్టికల్ ఉంది. 370 ఆర్టికల్ అనేది దేశానికా ఇలా ఒక మతానికి కులానికి పూసింది. ఇలా దేశానికి 370 ఆర్టికల్ తీయటం వల్ల ఈరోజు జమ్మూ కాశ్మీర్లో టూరిజం పెరిగింది. జమ్మూ కాశ్మీర్లో 30 సీట్లు గెలవగలిగింది బీజేపీ. అంటే లేకపోతే ఓట్లు వేరు కదా, అక్కడ ఉన్న ఈవెన్ ముస్లిం ఏరియాలో కూడా 1-2 ఏరియాల్లో గెలిచింది, ఓట్లు తెచ్చుకోగలిగింది. అంటే ఇవన్నీ కూడా దేశానికి ఏం పని చేస్తా ఉన్నది ఒక్కొక్కటి అర్థమవుతా ఉంది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు మంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో కొద్దిగా గొప్ప గట్టిగా పోరాడుతున్నారు. అంటే 8 మంది ఉన్నా కానీ ప్రతి విషయంలో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోరాడుతూ ఉన్నారు. జనంలోకి ఈరోజు ఇంతకుముందు బీజేపీ అనేది ఒక నోటీస్ లేదు జనానికి, అంటే మనం పోటీలో ఉన్నాం అనేది. కానీ ఈరోజు ప్రధాన ప్రత్యర్థిగా ఎక్కడికి పోయినా బీజేపీని గుర్తిస్తూ ఉన్నారు, ఎక్కడికి పోయినా బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇది ఒక మంచి పాజిటివ్ సైన్. దీనికి తగ్గట్టు ఉన్న నాయకత్వం కూడా మంచిగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందరు కూడా కలిసిమెలిసి పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో తీసుకొస్తారని అనుకుంటా ఉన్నాను నేను. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూడా మార్పు జరుగుతుంది అనేది వార్తలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ జరగబోతోంది. కాబట్టి ఎవరికి ఇస్తారని మీ ఉద్దేశం? అంటే బీజేపీ ఇప్పుడు నేను ఎవరికి ఇస్తారని ఊహించే స్టేజ్లో లేకపోతే ఊహించే నాయకత్వం నేను లేను. కాకపోతే ఎవరికి ఇచ్చినా బీజేపీలో ఎట్లుంటుంది, వీళ్ళను మనం మంత్రులను చూసినాం, ముఖ్యమంత్రులను చూసినాం కొన్ని చోట్ల. అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి విజయవంతంగా నడిపిస్తూ ఉంటారు. ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్రతి దానికి పని చేయాలంటే ఎవరితో పని చేయాలా, ఎట్లా పని చేయాలా, ఎవరు పని చేస్తే బీజేపీ అధికారంలో కోసం ఒక థింక్ ట్యాంక్. ఎందుకంటే ఒక బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాకప్, మంచి బలమైన ఏబీవీపీ, బీజేవైఎం లాంటి యూత్ బ్యాకింగ్ అప్ ఉంది. అందుకని ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా రేపు బీజేపీ అనేది అధికారంలో తీసుకొచ్చేటోళ్ళకి, అధికారంలో తీసుకురాగలిగేటోళ్ళకి కంపల్సరీ రేపు ప్రెసిడెంట్కి ఇస్తారు బాధ్యతలు. సో బీజేపీ నాయకులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. పైకి చూడటానికి అంతా బాగానే ఉంది కానీ బట్ లోపల బీజేపీ పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలు వేరేగా ఉన్నాయి. ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అని. బట్ రాను బీజేపీలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. దాంట్లో చాలా మంది పేర్లు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సో బీజేపీలో కూడా ఇలాంటి రావటానికి కారణాలు ఏంటంటారు? అంటే బీజేపీ కూడా పార్టీ, బీజేపీ కూడా జనమే, నాయకులే కదా. నీకు ఎవరికైనా ఆశలు ఉంటాయి. నేను ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు బీజేపీ పరిస్థితి ఎట్లుందంటే రేపు అధికారంలోకి వస్తుంది అనేది జనాల్లో ఉంది. రేపు అధికారంలోకి మేము తీసుకొస్తాం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంది. అందుకని మేము ఎవరికి వాళ్ళు మేమైతే రేపు బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే దాంట్లో ఉన్నారు. దానికోసం పోటీ పడతా ఉన్నారు. సరే, మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ సిస్టమ్ మీకు తెలుసు. అంటే నీకు అంత ఎవరికి ఇచ్చినా అందరూ పనిచేయాల్సిందే గ్యారంటీ. మిగతా పార్టీలాగా ఏదో మేము ఎదురుపోతాం, లేకపోతే మాకు గ్రూపులు పెట్టుకుంటాం, మేము గ్రూప్ చేస్తాం అంటే అట్లా కలవదాడ. అందరితోని పని చేయించగల కెపాసిటీ. ఎందుకంటే గ్రౌండ్లో చీమ చిట్టుకుమన్నా ప్రధానమంత్రి దాకా తెలుస్తుంది వ్యవస్థ. ఎందుకంటే అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. నీకు ఈవెన్ డైహార్డ్గా పనిచేసే ఆర్ఎస్ఎస్ ఉంది. నీకు ఎక్కడ ఎవరైతే బెటరు, ఎక్కడ ఎవరైతే ఎట్లా పనిచేస్తా ఉన్నారని చూడటానికి ఉన్నారు. ప్లస్ ఒక మేజర్ థింక్ ట్యాంక్ ఉంది. బేసిక్గా బీజేపీకి ఎవరైతే మంచిది, అంటే ఏం చేస్తే మంచిది, ఏ కార్యక్రమాలు తీసుకుంటే మంచిది, జనాలకు అవసరమైన ఏంటి, ఏది చేస్తే జనాలకు మంచిది, ఈ దేశానికి మంచిది అని ఆలోచించగలిగే వ్యవస్థ. నెక్స్ట్ 30 yearsకి బీజేపీ కాదు, ఈ దేశానికి ఏ ప్రమాదాలు ఉంటాయి, వాటిని దాటాలంటే ఏం చేయాలని ముందే ఆలోచిస్తారు. బీజేపీలో ఉన్నాయి. అందుకని నేను ఇంకోటి కూడా చెప్తా ఉంటా. నేను ఏ పార్టీ మీటింగ్లో, ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎప్పుడు మనం జాతీయ గీతంతో మీటింగులు పెట్టడం, జాతీయ గీతం పాడుకోవటం, వందే మాత్రం పాడటం, అంటే దేశం ఫస్ట్
అనే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. అందుకని దేశం మీద నిజంగా ప్రేమ ఉంది. దేశానికి ఏదేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని తీసేయడానికి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటుంది, 30 ఏళ్ల తర్వాత వచ్చే ప్రాబ్లం గురించి. అంటే ఏ పార్టీకైనా కూడా ఈ అంతర్గత పోరు కానివ్వండి, ఆధిపత్య పోరు అనేది మంచిది కాదు కదా. ఉంటది అఫ్ కోర్స్, కానీ మంచిది కాదు కదా అంటే అంటున్నారు. ఇప్పుడు మంచిది కాదనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతి దాంట్లో ఆధిపత్య పోరు అనేది ఉంటది. కాకపోతే ఎప్పటిదాకా ఉంటుంది అది? ఎవరో ఒకరిని ఇప్పుడు వేస్తారు అన్నది కాబట్టి అది వస్తుంది కాబట్టి దానికోసం. కానీ ఒక్కసారి ఆ అధ్యక్షుడు అనేది కూర్చున్నాక మళ్ళీ అందరు పనిచేయాల్సిందే. అందరు ఎవరికి వాళ్ళు మళ్ళీ నేను గ్రూప్ అంటే పనిచేయదాడా? 100కి 100% ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ బీజేపీని అధికారంలో తీసుకొని వస్తాం.